హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మీ ఇంట్లో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇప్పుడు నేను మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను, పూజ ఎలా చేశాను, డెకరేషన్ ఎలా చేశాను, ప్రసాదాలు ఏం పెట్టాను అన్నీ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ నేను డెకరేషన్ కోసం ఫస్ట్ ఒక యెల్లో కలర్ బెడ్‌షీట్ తీసుకొని పెట్టాను. దానిపైన మా అబ్బాయి టేబుల్స్ ఉంటే ఒక స్టడీ టేబుల్స్ 2 పెట్టేసి దానిపైన ఒక రెడ్ క్లాత్ వేశాను. బ్యాక్‌గ్రౌండ్ కోసం నేను ఒక 2 స్టిక్కర్స్ అంటించుకోవడానికి పెట్టుకున్నానండి ఇలాగా. ముందు పెన్సిల్‌తో నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకొని ఇలా 2 స్టిక్కర్స్ స్టిక్ చేశాను 2 సైడ్స్. ఇలా 2 స్టిక్కర్స్‌తో ఇలా గమ్ చేసేసుకొని నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకున్నానండి. గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్. ఇదే నాకు 200 పడింది. 250 చెప్పారు. 200 తీసుకున్నాను. ఇలా 2 హ్యాంగింగ్స్‌కి ఇలా స్టిక్ చేసేసుకున్నాను. సో, ఈ ఇయర్ నేనేం పర్చేస్ చేయలేదండి. ఇదొక్కటే పర్చేస్ చేశాను. అది కూడా 200 లాస్ట్ ఇయర్ వాడినవే మళ్ళీ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇలా స్టిక్ చేసిన తర్వాత మా ఇంట్లో లాస్ట్ ఇయర్ వాడుకున్న నేను ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఉంటే ఇలా కార్నర్స్ చుట్టూసు ఇలా ఫ్లవర్స్‌తో అరేంజ్ చేసేసాను. అరేంజ్ చేసి టేబుల్ అంతా సర్దేసుకున్నాను నీట్‌గా. ఇవి పడిపోకుండా గమ్ పెట్టేసానండి. స్టిక్ చేసేసాను ఈ టేబుల్‌కి. అలా స్టిక్ అయిపోయింది. పూజ అయ్యేంత వరకు అసలు కదలనే లేదు. చూడండి స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఫ్లవర్ హ్యాంగింగ్స్ పెట్టిన తర్వాత చాలా అందం వచ్చింది. చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఎలా వచ్చిందో. మీలో కానీ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం బూస్టప్ వస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. అలాగే నేను ఇక్కడ ఈ ఈ క్లే ఐడల్ తీసుకున్నానండి. ఇది రతన్‌దీప్ స్టోర్‌లో ఉంటుంది. 399 కాస్ట్. విగ్రహం అయితే చాలా బాగుంది. ఎకో ఫ్రెండ్లీ గణేష్‌తో పాటు మనకి లోపల కిట్‌లో ఐటమ్స్ కూడా ఇచ్చారు. ఆ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. శ్రీరుద్ర పూజా స్టోర్స్ వాళ్ళు ఇలా రిలీజ్ చేశారండి ఈ ఇయర్. ఓన్లీ రత్నదీప్ స్టోర్‌లోనే పెట్టారు. విగ్రహం అయితే చాలా బాగుంది. పంచది కట్టారు. చాలా బాగుంది. అలాగే కిట్‌లో కూడా కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. అగరబత్తులు ఇచ్చారు, ఒక అక్షింతల ప్యాకెట్, కుంకుమ, రుద్రాక్ష ఇలా అన్నీ ఇచ్చారు. అలాగే వాటితో పాటు ఒక గొడుగు కూడా ఇచ్చారండి. విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. సో, విగ్రహం అరేంజ్ చేసుకోవడానికి ఇలా తమలపాకులు పెట్టుకున్నానండి. ఇలా తమలపాకుల పైన కొంచెం బియ్యం వేసుకొని విగ్రహం ప్లేస్ చేసుకున్నాను. విగ్రహం చూడండి ఎంత బాగుందో. స్టోన్స్ ఇలా పంచకట్టు, తలపాగా అన్నీ పెట్టేసి వాళ్ళే ఇచ్చారు. మనం ఇంకా డెకరేషన్ ఏం చేసుకోవాల్సిన లేదు. సో, ఇలా వినాయకుడిని అరేంజ్ చేసుకొని గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాను. వినాయక చవితి పూజ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదండి. మా అబ్బాయి అయితే ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ వస్తుందా అని. వినాయక చవితి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. విగ్రహం తయారీ దగ్గర నుంచి పత్రి, పువ్వులు ఇలా అన్నీ సేకరించుకొని పండగకి అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసుకుంటారు. కొంతమందికి పాలవెల్లి కడతారు, కొంతమంది కట్టరు. సాంప్రదాయం బట్టి చేసుకుంటారు. మా ఇంట్లో పెద్దలు కట్టరు, మేము కడతామని కొందరు అలా కూడా చేసుకుంటారు. పాలవెల్లిని అసలు ఎందుకు కడతారో తెలుసుకుందాం ఇప్పుడు. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదని అంటారు. అలాగే వినాయక చవితికి పాలవెల్లి కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటారు. స్క్వేర్ షేప్లో ఉన్న చెక్కకి మనం పసుపు కుంకుమలు రాసి మామిడాకులు, లోటస్ ఫ్లవర్స్, మొక్కజొన్న పొత్తులు, బొత్తాయి, దానిమ్మ ఇలా అన్ని పండ్లని కడతారు. గణేషునికి పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. సృష్టి స్థితి లయలకు ప్రతీక గణపతి. అనంత విశ్వంలో భూమి అనువంతే. భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్న నక్షత్రాలు కోట్లానుకోటి కనిపిస్తాయి. పాల సముద్రాన్ని తలపిస్తాయి. వీటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. అందుకు మనం పాలవెల్లిని వినాయక చవితి కడతాము. భూమి చుట్టూ మట్టి వినాయకుడు, స్థితి చిహ్నంగా పత్రిని, ఆకాశానికి చిహ్నంగా పాలవెల్లిని పెట్టి గణపతిలో పూజలో పెట్టి ఆరాధిస్తారు. అందుకే మనం ఈ వినాయక చవితికి పాలవెల్లిని కంపల్సరిగా కడుతూ ఉంటారు. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజను అందుకునే దైవం కనుక గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతను పూజించడంతో సమానం. ఈ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. అంటే పాలవెల్లి సకల దేవతలకు ప్రతీక. పాలపుంతలో నక్షత్రాలుగా వెలగపండు, మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, దానిమ్మ వంటివి వస్తువులన్నీ మనం కడతాము. వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడని మనం నమ్ముతాం.
అంతేకాదు ప్రపంచానికి అధిపతి అయిన స్వామికి చతురంగా పాలవెల్లిని కట్టే సాంప్రదాయం ఏర్పడిందట. సో ఇప్పుడు నేను పూజ మేము ఎలా చేసుకున్నామో చూపిస్తానండి. ఫస్ట్ వినాయకుడిని అలంకరించుకోవడానికి ఇలా లోటస్ ఫ్లవర్స్తో పెట్టుకున్నాను. అలాగే దీపం వెలిగించుకున్నాను. మీరు మీ ఇంట్లో పూజలో పాలవెల్లి కడతారా? కడితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మాకైతే కట్టే ఆచారం లేదు, అలా కట్టకుండా నార్మల్గానే చేసుకున్నాను. గరిక అంటే వినాయకుడి ప్రీతి కదా, అలాగే నేను గరిక కూడా సమర్పించుకున్నాను. ఓం విఘ్నరాజాయ నమః, జంగేం పూజయామి. ఓం అకువాహనాయ నమః, ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః, పట్టిం పూజయామి. ఓం లంబోదరాయ నమః, ఉదరం పూజయామి. ఓం గణానాథాయ నమః, నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః, హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః, కంఠం పూజయామి. ఓం గజవక్తాయ నమః, వక్తం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః, నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః, కలం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః, లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః, శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః, సర్వజ్ఞాని పూజయామి. ఏకవిశంతి పత్ర పూజ. ఓం ఇభవక్తాయ నమః, సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః, అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః, అర్జునపత్రం. మోదకప్రియాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం గణేశాయ నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం గణేశాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం గణేశాయ నమః. ఓం పతయే నమః. ఓం గణేశాయ ఓం నమః. వాక్పతయే నమః. ఓం గణేశాయ నమః. ఓం శృంగారిణే నమః. ఓం గణేశాయ నమః. ఓం అశ్రితవత్సల్యాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం గణేశాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం గణేశాయ నమః. దశాంగం గుగులే గైతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తేభ్యం గుమణ వరదో భవ ధూపమార్గయామి. వినాయక నైవేద్యం సమర్పయామి. వినాయక చవితి నాడు గణపతికి మన ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఇష్టమైన నైవేద్యాలు మనం సమర్పిస్తాం. ఆయనకు ఏమి ఇష్టమో మీకు తెలుసా? అసలు వినాయకుడికి ఏమి ఇష్టం? గణపతికి మోదక్ అంటే ఎంతో ఇష్టం. అది గణేష్ చతుర్థిలో ఖచ్చితంగా సమర్పిస్తారు. సాంప్రదాయ పద్ధతిలో కొబ్బరి బెల్లంతో తయారు చేసిన తీపి వంటకాన్ని కంపల్సరీగా గణేష్ చతుర్థికి మనం పెట్టుకుంటాం. అలాగే నువ్వుల లడ్డు. వినాయక చవితి సందర్భంగా నువ్వుల లడ్డు సమర్పిస్తే ఎంతో మంచిది. ఈ లడ్డూలు అంటే గణపతికి చాలా ఇష్టం. వినాయక చవితికి ఎంతో రుచిగా కనిపించే నువ్వులు బెల్లం కలిపి ఈ లడ్డూలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. పూజలో నైవేద్యంగా సమర్పించిన తర్వాత దీన్ని ప్రసాదంగా పంచాలి. అలాగే పాయసం అన్నా కూడా గణపతికి చాలా ఇష్టం. అన్నం, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన ఈ కీర్ని గణేష్కు చాలా ఇష్టం. ఈ పాయసాన్ని సమర్పించడం వల్ల మన గణపతి చాలా సంతోషంగా ఉంటాడని, ఇంటికి సంతోషం, శ్రేయస్సు తెస్తాడని నమ్ముతారు. అలాగే నైవేద్యంగా అరటిపండు, యాపిల్ పండు, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లను కూడా సమర్పిస్తారు. ఈ విధంగా ఈ సంవత్సరం మేము మా ఇంట్లో ఇలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత నిమజ్జనం కూడా చేసేసాము. ఎలా చేసామో ఒకసారి చూడండి. మా ఇంట్లో చేసుకున్న ఈ వినాయక చవితి పూజ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం గం గణపతియే నమః.